అందరికీ నమస్కారం. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఒక సంప్రదాయం ఆధునిక సైన్స్తో కలిసినప్పుడు ఏమవుతుంది? ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇది మిమ్మల్ని భయపెట్టడానికో, హెచ్చరించడానికో కాదు. కేవలం మనకు మనం అవగాహన కల్పించుకోడానికి. సరే, ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దామా? మనందరికీ తెలిసిందే, మన దేశంలో, ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల్లో దగ్గరి బంధువుల మధ్య పెళ్లిళ్లు చేసుకోవడమనేది ఎప్పట్నుంచో వస్తున్న ఒక ఆచారం. కుటుంబ బంధాలు బలంగా ఉండాలని, ఆస్తులు బయటకు పోకూడదని, ఇలా చాలా బలమైన కారణాలుంటాయి. అయితే ఈ సంప్రదాయాన్ని మనం గౌరవిస్తూనే దీని వెనుకున్న సైన్స్ని, అంటే బయాలజీ ఏం చెప్తుందో కూడా ఓసారి చూద్దాం. అవును, సంప్రదాయం సరే, కాని బయాలజీ సంగతేంటి? మరి ఈ రెండూ కలిసినప్పుడు అసలేం జరుగుతుంది? మన జీన్స్ ఈ విషయంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు మనం మన జన్యువుల గురించి కొన్ని బేసిక్స్ చూద్దాం. చూడండి, మనలో ప్రతి ఒక్కరిలో సుమారు 20,000 నుంచి 25,000 జన్యువులుంటాయి. మన కళ్లరంగు, మన ఎత్తు, చివరికి మన గుండె ఎలా పనిచేయాలి అనే వరకు అన్నీ ఈ జీన్సే డిసైడ్ చేస్తాయన్నమాట. మరి ఈ జీన్స్ ఎక్కడ్నుంచొస్తాయి? సింపుల్, ప్రతి జీన్కి మన దగ్గర 2 కాపీలుంటాయి. ఒకటి అమ్మ నుంచి, ఇంకోటి నాన్న నుంచి వస్తుంది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఏంటంటే, మనందర్లోనూ కొన్ని లోపాలున్న జీన్స్ ఉంటాయి. వాటిని మనం సైలెంట్ జీన్స్ అని పిలవచ్చు. కానీ కంగారు పడకండి, సాధారణంగా ఇవి మనకు ఏ సమస్యనూ తీసుకురావు. ఎందుకంటే వాటి ప్రభావం బయటపడకుండా ఉండిపోతుంది. అదెలాగంటే, ఒక భాగస్వామి నుంచి వచ్చిన ఆరోగ్యకరమైన జీన్ కాపీ ఇంకో భాగస్వామి నుంచి వచ్చిన లోపమున్న జీన్ కాపీని డామినేట్ చేసేస్తుంది. దాని ప్రభావాన్ని బయటకు రాకుండా ఆపేస్తుంది అన్నమాట. ఇది మన శరీరంలో ఉన్న ఒక సేఫ్టీ మెకానిజం లాంటిది. అందుకే చాలాసార్లు జన్యుపరమైన సమస్యలు మనకు కనిపించవు. కానీ కొన్నిసార్లు ఒక సమస్య వస్తుంది. దాన్ని ఆటోసోమల్ రిసెసివ్ డిజార్డర్ అంటారు. అంటే పుట్టబోయే బిడ్డకు అమ్మనుంచి, నాన్ననుంచి, ఇద్దరి దగ్గర్నుంచి అదే లోపమున్న జీన్ కాపీ వస్తుంది. అప్పుడు దాన్ని డామినేట్ చేయడానికి ఆరోగ్యకరమైన కాపీ ఉండడు కదా. దాంతో ఆ జెనెటిక్ ప్రాబ్లం బయటపడుతుంది. ఇప్పుడు చూడండి, సంబంధం లేని ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? వాళ్ల పూర్వీకులు వేర్వేరు కదా. కాబట్టి ఇద్దర్లోనూ ఒకే రకమైన సైలెంట్ లోపమున్న జీన్ ఉండే ఛాన్స్ చాలా చాలా తక్కువ. కానీ బంధువుల మధ్య పెళ్లిళ్ళు జరిగినప్పుడు ఇద్దరికీ ఒకే పూర్వీకులుంటారు. అప్పుడేమవుతుంది? ఇద్దరూ అదే లోపమున్న జీన్ని క్యారీ చేసే అవకాశం పెరుగుతుంది. ఇక్కడే రిస్క్ అనేది కాస్త పెరుగుతుందన్నమాట. సరే, ఇప్పుడు మనం కొన్ని నంబర్స్ చూద్దాం. మళ్ళీ చెప్తున్నాను, ఈ నంబర్స్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. కేవలం మనకొక క్లారిటీ రావడం కోసమే. ఈ వాస్తవాలను తెలుసుకుంటేనే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం. జనరల్గా ఏ జంటకైనా సరే పుట్టుకతో వచ్చే తీవ్రమైన లోపాలతో బిడ్డ పుట్టే రిస్క్ సుమారు 2-3% ఉంటుంది. ఇది అందరికీ వర్తిస్తుంది. అదే ఫస్ట్ కజిన్స్ పెళ్లి చేసుకున్నప్పుడు ఈ రిస్క్ కాస్త పెరిగి 5-6% చేరుకుంటుంది. అంటే దాదాపుగా డబుల్ అవుతుంది. ఇక మేనమామ, మేనకోడలు వివాహాల విషయానికొస్తే వాళ్లు ఫస్ట్ కజిన్స్ కన్నా ఇంకా ఎక్కువ జన్యువులను పంచుకుంటారు కాబట్టి సహజంగానే రిస్క్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చాలా చాలా ముఖ్యమైన పాజిటివ్ విషయం ఏంటంటే, ఈ రిస్క్ పెరిగినప్పటికీ 90% పైగా జంటలకు, అంటే రక్త సంబంధం ఉన్న జంటలకు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులైన పిల్లలే పుడతారు. ఇది నిజంగా చాలా భరోసానిచ్చే విషయం కదా. సరే, రిస్క్ గురించి మాట్లాడుకున్నాం. కాని కేవలం రిస్క్ గురించి మాట్లాడితే సరిపోదు కదా, మనం ఏం చెయ్యొచ్చో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఒక యాక్షన్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఇది మనకు ధైర్యాన్ని, స్పష్టతను ఇస్తుంది. ఈ ప్లాన్లో ముఖ్యంగా 3 స్టెప్సున్నాయి. చాలా సింపుల్. 1, మన ఫ్యామిలీ ట్రీ గురించి తెలుసుకోవడం. 2, జెనెటిక్ క్యారియర్ స్క్రీనింగ్. 3, కొన్ని ప్రత్యేకమైన అల్ట్రాసౌండ్ స్కాన్లు. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్రాసెస్ ఇది. మొదటి స్టెప్, ఫ్యామిలీ ట్రీ. అంటే మన కుటుంబంలో కనీసం 3 తరాల వాళ్ల ఆరోగ్య చరిత్రను తెలుసుకోవాలి. ఎవరికైనా వినికిడి సమస్యలు, కంటిచూపు సమస్యలు, గుండె జబ్బులు లేదా తెలివితేటలకు సంబంధించిన ఇబ్బందులున్నాయా అని చూడాలి. ఇలా చేయటం వల్ల ఏదైనా ప్యాటర్న్ ఉండేమో మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఏ టెస్టులు అవసరమో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఇక రెండో స్టెప్, క్యారియర్ స్క్రీనింగ్.
దీన్నే సింపుల్గా మ్యాచ్ టెస్ట్ అని కూడా అనుకోవచ్చు. ఒకవేళ ఈ టెస్ట్లో ఇద్దరు పార్ట్నర్స్ ఒకే జెనెటిక్ సమస్యకు క్యారియర్స్ అని తెలిస్తే అప్పుడు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే మన ముందు ఐవీఎఫ్ లాంటి టెక్నాలజీ ఉంది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొన్ని స్పెషల్మైన టెస్టులు చేయించుకునే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఇప్పటికే గర్భవతిగా ఉంటే వాళ్లకు 18 నుంచి 20 వారాల మధ్య చేసే ఎనామలీ స్కాన్, అలాగే బేబీ హార్ట్ కోసం చేసే ఫీటల్ ఎకో స్కాన్, ఈ రెండూ చాలా ఇంపార్టెంట్. వీటి ద్వారా బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందో చాలా డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. సరే, ఇదంతా విన్నాక మనకు అర్థం కావాల్సిన అసలు విషయమేంటి? ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ఫర్మేషనే పవర్. సమాచారమే అసలైన శక్తి. చూడండి, ఒక డాక్టర్ చెప్పిన ఈ మాటలు ఎంత భరోసానిస్తాయో. సంతోషంగా ముగియడానికి, కష్టంగా ముగియడానికి మధ్య తేడా చాలాసార్లు సరైన సమాచారం మాత్రమే. చేసుకున్న పెళ్లి గురించి అపరాధభావం వద్దు, కాని బిడ్డను ప్లాన్ చేసుకునేటప్పుడు మాత్రం బాధ్యతగా ఉండండి. నిజమే కదా, సమాచారం ఉంటేనే కదా మనం బాధ్యతగా ఉండగలం. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. సరైన సమాచారం తెలుసుకుని దాని ప్రకారం జాగ్రత్తలు తీసుకోవడమనేది మన కుటుంబాన్ని, పుట్టబోయే బిడ్డను మనం ఎంతగా ప్రేమిస్తున్నామో చూపించే ఒక గొప్ప మార్గం కాదా? ఆలోచించండి.